హే గైస్, ఈరోజు మన వీడియో ఏంటంటే చాలామంది యూట్యూబ్ ఛానల్ పెడదామన్నా లేదంటే ఇన్స్టాగ్రామ్ ఛానల్ రన్ చేద్దామన్నా పక్కా ఏంటంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా ఉంటేనే మనం చూసిన వీడియో కూడా కరెక్ట్గా ఉంటుంది. సో మీకోసం కొన్ని బ్యాక్గ్రౌండ్ చెప్తాను, చూడండి. చూసారు ఈ బ్యాక్గ్రౌండ్స్. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ అప్పట్లో మనం చాలా కష్టపడేవాళ్ళం అనమాట. సో ఇప్పుడు ఏ ద్వారా ఈజీగా అయిపోతున్నాయి. సో ఏ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. సో అది ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియో చూడండి. ప్లేస్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ బింగ్ యాప్ అని చెప్పి ఉంటుంది అనమాట. అది చాట్ జీపీటీ టైపు. సో ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి, దీంట్లో బాగా వస్తుంది. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఇచ్చేసిన తర్వాత సో ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కింద సర్చింగ్లో మనం మ్యాటర్ రాయాలన్నమాట. సో ఒక మ్యాటర్ ఉంటుంది. అంటే ఈ మ్యాటర్ మీకు కావాలితే నేను కామెంట్లో మ్యాటర్ అని చెప్పి కామెంట్ చేయండి, నేను మీకు సెండ్ చేస్తాను. ఫస్ట్ లాగిన్ అయిపోండి, మీ మెయిల్ ఐడి లాగిన్ అయిపోండి. లాగిన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున్న మనం మధ్యలో ఆపేసినా మళ్ళీ అక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు. సో ఒక మ్యాటర్ అయితే నేను మీకు మ్యాటర్ కావాల్సి కింద కామెంట్లో మ్యాటర్ రాస్తే నేను మ్యాటర్ పంపుతాను. ఆ మ్యాటర్ని అయితే దాంట్లో పేస్ట్ చేసుకుంటే ఇలా జనరేట్ అవుతుంది అనమాట. కానీ నా నేమ్ ఉంది కదా, తెలుగు టెక్కీలో అయితేనే ఆ ప్లేస్లో మీరు పెట్టుకోండి, ఇలా జనరేట్ అవుతుంది అనమాట. అదే మీకు ఆల్రెడీ ఇంగ్లీష్ వచ్చి అనుకో, మీకు నచ్చినట్టుగా రాసుకోండి. ఇవన్నీ ఏంటి కదా, ఈ బాట్ ఎలాగైనా తయారు చేస్తారనమాట. మనకి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అవసరం లేదు. జనరేట్ ఇమేజ్ స్టూడియో అని అలా బిట్లు కింద పెట్టినా పర్లేదు. జనరేట్ ఇమేజ్ అవుట్డోర్ ట్రీ అని అలా నచ్చినట్టు రాసుకోవచ్చు మీరు. అంటే ఇంగ్లీష్ రాకపోయినా అది జనరేట్ చేసేస్తుంది అనమాట. అంత పర్టిక్యులర్గా ఫ్లూయెంట్ ఇంగ్లీష్లో రాసి పెట్టక్కర్లేదు అనమాట. జస్ట్ దానికి అర్థమైతే చాలు. ఇలా తీసుకుని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుని క్రాప్ చేసుకోండి. లేదంటే సేవ్ ఆప్షన్ ఉంటే సేవ్ చేసుకున్నా పర్లేదు. నేను ఏంటంటే స్క్రీన్ షాట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఈ వీడియోలో నేను బ్యాక్గ్రౌండ్ పెట్టిన ఈ ఇమేజెస్ అనమాట. అయితే నియోన్ కలర్ వల్ల అలా క్లిక్ అవుతుంది అనమాట. చూడండి కలర్స్ ఉన్నాయి కదా, నియోన్ అంటారు అన్నమాట దాన్ని. అలాంటి నియోన్ లైటింగ్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల అలాంటివి వస్తాయి. మీరు అంటే టెక్ ఛానల్స్కి ఫ్యాక్ట్ ఛానల్కి ఇలాంటి ఉపయోగపడదు తప్ప మిగతా వాటికి ఉపయోగపడదు. మిగతా వాటికి నియోన్ అని తీసేసి మీకు నచ్చిన మ్యాటర్ రాసుకొని, అంటే ఉన్న మ్యాటర్ని అంటే మా ఇండోర్లో కాబట్టి మేము స్టూడియోలు అన్నీ రాస్తున్నాం. అంటే ఏదన్నా న్యూస్ రీడర్ కోసం కానీ టెక్ ఛానల్ కానీ ఫ్యాక్ట్ ఛానల్ కానీ వాళ్ళకి చెప్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ బాగుంటాయి. అదే అలా కాదు, మేము బయట సైడ్స్ తీస్తాము వ్లాగ్స్, లేదంటే ఏదైనా హెల్త్ కోసం చెప్తాము అనుకున్నప్పుడు మీరు దాంట్లో మ్యాటర్ మీరు మార్చుకోవాలన్నమాట. నేను ఇచ్చిన మ్యాటర్లో అక్కడక్కడ ఏమేమి ఉన్నాయో అది రాసుకోవాలి. స్టూడియో ప్లేస్లో మీకు నచ్చింది పెట్టుకోవచ్చు అనమాట. సో ఇదే ఫ్యాక్ట్, దీన్నే ఫ్యాక్ట్కి సంబంధించి కావాలనుకో, నేను దీంట్లో కొన్ని స్టూడియో ఉంది కదా, ఆ స్టూడియో దగ్గర కొన్ని పెడతాను అనమాట. బ్రెయిన్, బల్బు, థింకింగ్ అని పెడతాను. అప్పుడు జస్ట్ అంతే, ఇంకేం అక్కర్లేదు. అప్పుడు ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ మన ఛానల్ నేమ్తో పాటు అవి కూడా వస్తాయి అనమాట. మీకు లాస్ట్లో చూపిస్తాను ఇలా ఫ్యాక్ట్ ఛానల్ కోసం ఎలా పెట్టాలో అది కూడా వస్తాయి అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. అదే బ్యాక్గ్రౌండ్ ఇవి బాగా ఎక్కడ ఉపయోగపడతాయంటే ఇన్స్టాగ్రామ్లో బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లోని మీరు నచ్చింది ఇలాంటి పెట్టుకుని చెప్పుకోవచ్చు అనమాట. ఫ్యాక్ట్ ఛానల్ కానీ ఇలాంటికి. సో వెబ్సైట్ కూడా ఉంది, ఈ బింగ్ వెబ్సైట్ కూడా ఉంది. సో యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట. సో దీంట్లో ఇది ఒకటే కాదు, ఇంకా ఏఐ సంబంధించి చాలా ఉన్నాయి. దీంట్లోనే కాకుండా ఈ మధ్యకాలంలో ఏఐ ద్వారా మనకి వాట్సాప్లో మెటా ఏఐ అని వచ్చింది. సో దాంట్లో కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. ఎలాగంటే అది పెద్ద స్టోరీ లేదు, మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో దీంట్లో అయితే ఇలా చేసుకోవచ్చు అనమాట. సేవ్ చేసుకుని టైం పడుతుందని చెప్పేసి నేను స్క్రీన్ షాట్ తీసుకుని సేవ్ చేసుకుంటాను. అయితే ఇది పెట్టుకుని మీరు బ్యాక్గ్రౌండ్ అంటే ఇది ఇలా కనపడుతుంది కదా, మన వీడియో ఏంటి ల్యాండ్స్కేప్ మోడ్లో ఉంటుంది. సో ఇది చిన్నగా ఉందని మీరు అనుకుంటారు, అలా కాదు. దీని బ్యాక్గ్రౌండ్ జూమ్ చేసుకుని మన ఫోటోని జూమ్ అవుట్ చేసాం అనుకో, ఇప్పుడు ఉన్న వీడియోలో అలా వస్తుంది అనమాట. సో చాలా బాగా వస్తాయి అనమాట. చాలా నీట్గా క్లియర్గా వస్తుంది. ఆల్రెడీ 2 వీడియోలు పెట్టాను చూడండి, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేశాను నేను. అయితే ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలంటే మీరు కంపల్సరీ మీ వెనక గ్రీన్ మ్యాట్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ గ్రీన్ మ్యాట్ పెట్టుకుని గ్రీన్ మ్యాట్ ప్లేస్లో ఇది పెట్టుకోవాలి. అదే నార్మల్గా తీసుకుని నార్మల్ రిమూవ్ చేయొచ్చా అంటే నార్మల్ రిమూవ్ చేస్తే పర్ఫెక్ట్గా రాదనమాట. గ్రీన్ మ్యాట్ ఉంటేనే వస్తుంది అనమాట. ఓకేనా, మీకు దీని మ్యాటర్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా మీలో ఎవరైనా సరే షాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మింత్రాలో కానీ ఇందులో ఆఫర్ పెట్టి తీసేస్తుంటారు అనమాట. సో అలాంటి ఆఫర్ని తీసుకెళ్ళి నా టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తుంటాను. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ని మీరు ముందే ఫాలో అయి ఉంటే మీరు ఇలాంటి ఆఫర్ పెట్టినప్పుడు దాన్ని క్లిక్ చేసి మీరు వెంటనే కొనుక్కోవచ్చు అనమాట. కొనుక్కోవడం వల్ల చాలా డబ్బులు సేవ్ అవుతాయి.
మీకు ఎగ్జాంపుల్ చూపుతా చూడండి. సో ఇది మా ఫ్రెండ్కి వచ్చింది. ఆల్రెడీ 32,000 ఉన్న మొబైల్ మనకి 3,000కి వచ్చిందనమాట. సో ఇలాంటివి వస్తాయి పోతుంటాయి అనమాట. మీరు ముందుగా టెలిగ్రామ్ మీద ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ లింక్ అయితే కామెంట్లో బయోలో పెడతాను, ఫాలో అవ్వండి.